నమస్కారం. ప్రభుత్వ రంగంలో ఓ మంచి కెరీర్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇదిగోండి, భారత ప్రభుత్వ సంస్థ అయిన కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ నుంచి ఒక సూపర్బ్ అవకాశం వచ్చింది. అదే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ రిక్రూట్మెంట్. దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడే చూసేద్దాం. అన్నిటికన్నా ముందు అసలు జీతం ఎంతుంటుందో చూద్దామా? ట్రైనింగ్ పూర్తయ్యాక నెలకు 82,720 రూపాయలు. వావ్! ఒక ఫ్రెషర్కి గవర్నమెంట్ సెక్టార్లో ఇంత మంచి స్టార్టింగ్ శాలరీ అంటే అదిరిపోయింది గదా! ఇది జస్ట్ ఏదో ఒక ఉద్యోగం కాదండి, ఇదొక పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్. అంటే లైఫ్ లాంగ్ జాబ్ సెక్యూరిటీతో పాటు సమాజంలో మంచి గౌరవం, హోదా రెండూ దక్కుతాయన్నమాట. భవిష్యత్తుకు ఇదొక బలమైన పునాది. సరే, ఈ నోటిఫికేషన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం ఈ 6 ముఖ్యమైన అంశాలను స్టెప్ బై స్టెప్ చూద్దాం. జీతం దగ్గరనుంచి ఎలా అప్లై చేయాలనేంత వరకు ప్రతిదీ క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ పాయింట్తో మొదలు పెడదాం. అసలు ఈ ఉద్యోగమేంటి, ఈ రోల్ ఏంటి చూద్దాం. ఇది బేసిక్గా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పొజిషన్, కానీ ఇది ఇక్కడితో ఆగిపోదు. ట్రైనింగ్ తర్వాత ప్రమోషన్ కూడా ఉంటుంది. ఓకే, చూడండి, పొజిషన్ పేరు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ. సంస్థ మనందరికీ తెలిసిన కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ సిఎస్ఎల్. ఇది ఒక పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్. సెలెక్ట్ అయ్యాక 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా పూర్తి చేశారంటే చాలు, నేరుగా అసిస్టెంట్ మేనేజర్ అయిపోతారు. భలే ఉంది కదా! ఇక అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేసే సెక్షన్కి వచ్చేశాం. అదే జీతం మరియు ఇతర బెనిఫిట్స్. అసలు సంపాదన ఎలా ఉంటుందో వివరంగా చూసేద్దాం రండి. ట్రైనింగ్ అయిపోయాక శాలరీ స్లిప్ ఎలా ఉంటుందో చూద్దాం. బేసిక్ పే 40,000 రూపాయలు. దానికి డిఏ అంటే కరువు భత్యం దాదాపు 20,000. హెచ్ఆర్ఏ అంటే ఇంటి అద్దె కోసం మరో 8,000. ఇంకా ఇతర అలవెన్సులు ఒక 14,000. అన్నీ కలిపితే గ్రాస్ శాలరీగా నెలకు 82,720 రూపాయలు వస్తుంది. అంటే సంవత్సరానికి ప్యాకేజ్ ఎంతవుతుందో తెలుసా? దాదాపు 14.9 లక్షలు. దీన్నే మనం కాస్ట్ టు కంపెనీ అంటే సిటిసి అంటాం. అంటే ఒక ఉద్యోగి కోసం కంపెనీ పెట్టే మొత్తం ఖర్చనమాట. ఒక ఫ్రెషర్కి ఇది నిజంగా ఒక డ్రీమ్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. ట్రైనింగ్ టైంలో కూడా మంచి స్టైఫండ్ ఇస్తారు. నెలకు 50,000 రూపాయలు. ఆ 1 ఇయర్ ట్రైనింగ్ అయిపోయిందో లేదో శాలరీ అమాంతం 82,720కి పెరిగిపోతుంది. సరే, ఇంత మంచి జీతముంది, ఉద్యోగముంది, కానీ ఏ విభాగాల్లో ఖాళీలున్నాయి? మొత్తం 64 పోస్టులున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక వేకెన్సీస్ విషయానికొస్తే మెకానికల్ ఇంజనీర్లకు బంపర్ ఆఫర్ అని చెప్పాలి. ఏకంగా 31 పోస్టులున్నాయి. షిప్యార్డ్ గదా, సో ఇది మనం ఊహించిందే. ఆ తర్వాత ఎలక్ట్రికల్ వాళ్లకు 11, నావల్ ఆర్కిటెక్చర్ వారికి 9 పోస్టులున్నాయి. మిగిలిన బ్రాంచ్ల వాళ్లు కూడా తమకి ఎన్ని అవకాశాలున్నాయో ఇక్కడ చూసుకోవచ్చు. చూశారు కదా, ఈ రిక్రూట్మెంట్లో క్లియర్గా మెకానికల్, ఎలక్ట్రికల్, నావల్ ఆర్కిటెక్చర్ వాళ్లకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దాదాపు 80% ఖాళీలు ఈ 3 కోర్ బ్రాంచ్లకే ఉన్నాయి. ఇంత మంచి అవకాశం అందరికీ దక్కదు కదా. మరి దీనికి కావలసిన అర్హతలేంటి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, ఈ రెండూ ఇప్పుడు చూద్దాం. ఇంజనీరింగ్ పోస్టులకైతే అప్లై చేసే బ్రాంచ్లో కనీసం 65% మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. అదే ఫైనాన్స్ పోస్టులకైతే క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్ అంటే సిఏ అయుండాలి. ఇక హ్యూమన్ రీసోర్సెస్ పోస్టుకు 65% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా దానికి సమానమైన డిప్లొమా చేసి ఉండాలి. వయస్సు విషయానికొస్తే ఫిబ్రవరి 20, 2026 నాటికి ఈ ఏజ్ లిమిట్స్ వర్తిస్తాయి. జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకు 27 సంవత్సరాలు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. అంటే 30 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపుతో 32 ఏళ్ల వరకు అవకాశముంది. సరే, అర్హతలు ఉన్నాయనుకుందాం. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుందా? అస్సల్లేదు. చాలా సింపుల్గా 2 స్టేజ్లుంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ మొత్తం 2 ఫేజ్లలో ఉంటుంది. ఫేజ్ 1 ఒక ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్. దీనికి 60 మార్కులు. ఇందులో మంచి స్కోర్ చేసిన వాళ్ళు ఫేజ్ 2కి వెళ్తారు. అక్కడ గ్రూప్ డిస్కషన్, రైటింగ్ స్కిల్స్ ఇంకా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటాయి. దీనికి 40 మార్కులు. ఈ ఫేజ్ 1 ఆన్లైన్ టెస్ట్ గురించి కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. మొత్తం 60 మార్కులకు 20 మార్కులు జనరల్ టాపిక్స్
అంటే అవేర్నెస్, ఇంగ్లీష్, రీజనింగ్ లాంటివి. మిగిలిన 40 మార్కులు పూర్తిగా కోర్ సబ్జెక్ట్ నుంచే వస్తాయి. టైం కేవలం 60 నిమిషాలు. కానీ ఇక్కడొక గుడ్ న్యూస్ ఉంది. అదేంటంటే నెగటివ్ మార్కింగ్ లేదు. సో అన్ని ప్రశ్నలకు ధైర్యంగా ఆన్సర్ చేయొచ్చు. ఇక ఫేజ్ 2లో కమ్యూనికేషన్ స్కిల్స్ని, సబ్జెక్ట్ నాలెడ్జ్ని ఇంకాస్త డీప్గా టెస్ట్ చేస్తారు. గ్రూప్ డిస్కషన్కి 10 మార్కులు, రైటింగ్ స్కిల్స్కి 10 మార్కులు, ఇక ఫైనల్గా చాలా ముఖ్యమైన పర్సనల్ ఇంటర్వ్యూకి 20 మార్కులుంటాయి. ఓకే, ఆల్మోస్ట్ అన్ని వివరాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ ఉద్యోగానికి ఎలా, ఎప్పుడు అప్లై చేయాలి ఆ వివరాలు చూసేద్దాం. ఈ 2 తేదీలను క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ జాన్యువరి 28, 2026న మొదలవుతుంది. అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 20, 2026. ఈ డెడ్ లైన్ని అస్సలు మిస్ అవ్వద్దు. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజూ లేదు. వాళ్లకు పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. కానీ జనరల్, ఓబీసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీల అభ్యర్థులు మాత్రం ₹1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ₹1000 ఫీజు కొంత ఎక్కువ అనిపించొచ్చు. కానీ దీన్ని మరోలా ఆలోచిద్దాం. ఈ ఎక్కువ ఫీజు ఒక ఫిల్టర్లాగా పనిచేస్తుంది. అంటే సరదాగా టైంపాస్ కోసం అప్లై చేసేవాళ్ల సంఖ్య తగ్గుతుంది. దీనివల్ల నిజంగా సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాళ్లకు కాంపిటీషన్ కొంచెం తగ్గుతుందన్నమాట. సో కొచిన్ షిప్యార్డ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ నోటిఫికేషన్కు సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలు చూశాం కదా. జీతం, సెలక్షన్ ప్రాసెస్, ముఖ్యమైన తేదీలు అన్నీ ఇప్పుడు మనకు తెలుసు. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది అర్హులైన అభ్యర్థులే. ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంపైనే ఫోకస్ పెట్టాలి. మరి భవిష్యత్తును నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?